భార్యాభర్తల అనుబంధం. రచయిత జాహ్నవి గారు. ఇక స్టోరీలోకి వెళితే సరళ పేరుకు తగ్గట్టుగా సరళంగా మాట్లాడుతూ ఉంటుంది. పొడవైన జుట్టు, కళ్ళు మాట్లాడతాయని తన కళ్ళను చూసే అని అంటారు. అందగత్తె అని చెప్పలేము కానీ చూసిన వారు మాత్రం మరలా తిరిగి చూస్తారు. అంత ఆకర్షణ తనలో. నడుం మీద నడయాడే జడ వెనుక నుండి చూసేవారికి మతి పోగొడుతుంది. అటు తిరిగి వంట చేస్తున్న సరళని వెనుక నుండి వాటేసుకున్నాడు మాధవ్. హోయ్ నిన్నే! ఆ పిలుపుతో మత్తు గమ్మత్తుగా ఉంది సరళకి. ఆ కౌగిలిని ఎంజాయ్ చేస్తుంది. కానీ బయట పడకుండా విసుక్కుంటూ ఏంటి దొరగారు లేవగానే పాచిముఖంతో వంటగదిలోకి వచ్చారు, వెళ్ళి బ్రష్ చేయండి, కాఫీ తాగుదురు కానీ అని బయటికి తోసింది. అబ్బా వెళ్తాను లేవే, ఒక గడియైనా దగ్గరికి రానియవు అని గారాలు పోతూ చుట్టుకుపోతున్నాడు. అబ్బా వదలండి అంటూ గట్టిగా అరుస్తూ లేచింది సరళ. లేచి పక్కన చూసి జరిగింది గుర్తు తెచ్చుకుని బాధపడి పక్కన గ్లాసులో ఉన్న వాటర్ తాగి పడుకుంది అన్న మాటే కానీ నిద్ర మాత్రం పట్టలేదు. మధు మధు అని తన మనసు పదే పదే కలవరిస్తుంటే బలవంతంగా పడుకోవడానికి ప్రయత్నిస్తుంది. అక్కడ కూడా తుల్లిపడి లేచాడు. ఎవరో తనని పిలుస్తున్నారు. మధు. ఆ పిలుపులోని కమ్మదనం తన చెవులకు చేరుతుంది. లేచి తన డైరీ తీసి చదువుతుంటే జ్ఞాపకాలు అలలుగా ఒడ్డుకి వస్తున్నాయి. తను సరళతో గడిపిన ప్రతి క్షణం ఒక తీయని అనుభూతి. ఎంత రాత్రైనా తన కోసం కాచుకొని కూర్చునేది. తాను ఎన్నోసార్లు చెప్పేవాడు, నా కోసం చూడకు, నువ్వు తినేసి పడుకో, నా దగ్గర ఉన్న వేరే కీతో తలుపు తీసుకుని వస్తానని. అయినా కూడా వినేది కాదు. మీకోసం ఎదురు చూడడంలో నాకు తృప్తి ఉంటుంది. నా చేతులతో మీకు వడ్డించి మీతో కలిసి తినడంలో ఉన్న ఆనందం మరి దేనిలోనూ లేదు. నన్ను ఇలాగే ఉండనివ్వండి అనేది ఎప్పుడు. కానీ ఏమైంది ఈరోజు ఈ పరిస్థితికి కారణం ఎవరు? తల పగిలిపోతుంది ఆలోచిస్తుంటే. సరళ ఎవరు మన మధ్యకు వచ్చారు అనుకుంటూ పడుకున్నాడు మదన్. అనుక్షణం మాధవ్ జ్ఞాపకాలే. ఒక్క నిమిషం కూడా వదలడం లేదు సరళను. అంత ప్రేమించే మనుషుల మధ్య ఈ దూరానికి కారణం ఎవరు? ఏమిటి? తెల్లవారు లేచి కోర్టుకు వెళ్ళాలి అన్న తలుపే ఇబ్బందిగా ఉంది ఇద్దరికీ. రేపటి ఉదయంతో తమ అందమైన కల చెదిరిపోతుంది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎంత ఘోరంగా ఉంటాయో తామే ఒక ఉదాహరణ. ఎప్పుడు మాధవ్ తనని వదిలి ఉండలేదు. తెల్లారి లేచిన దగ్గర నుండి ఓయ్ ఏమే అంటూ వెంట ఉండి జోకులు చెబుతూ నవ్వుతూ నవ్విస్తూ తిరుగుతూ తను వంట చేస్తుంటే ఒక్కో వస్తువు అందిస్తాడు. తాను గదిలో కూర్చుండి అక్కడికే కాఫీ టిఫిన్లు తెస్తానంటే వినిపించుకుంటేనే కదా. తాను టిఫిన్ ఇస్తే మాధవ్ తింటూ తనకి కూడా తినిపించేవాడు. మాధవ్ వెనుక తిరుగుతూ సాయం చేస్తుంటే ఎంత పని చేసినా అలసట అనేది ఉండేది కాదు. ఎంత పనైనా చకచకా చేసేది. ఒక చిన్న మిస్ అండర్స్టాండింగ్ తమని ఈరోజు విడదీస్తున్నాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు తన అమ్మా నాన్న వచ్చారు. అదే రోజు మాధవ్ అమ్మా నాన్న కూడా అనుకోకుండా వచ్చారు. తాను వంటగదిలో పనితో సతమతమవుతుంది. 1-2 సార్లు మాధవ్ సాయానికి రాబోయాడు. సరళ అత్తగారు చూసి ఏరా ఇక్కడ ఏం చేస్తున్నావు? నీకు వంటగదిలో ఏం పని? వెళ్ళి టీవీ చూసుకో, టిఫిన్ అక్కడికే తెస్తుంది అని పంపించేసింది ఆవిడ. ఈలోపు సరళ అమ్మ వచ్చి ఏం టిఫిన్ చేస్తున్నావు? మేము బయటికి వెళ్ళాలి, కొంచెం మాకు ముందు టిఫిన్ పెడితే వెళ్తాం అంది. దానికి సరళ అత్తగారు మీ అమ్మకే కాదు మాకు పనులున్నాయి, ముందు మాకు టిఫిన్ పెట్టు, నా కొడుకు అక్కడ ఆకలితో చుట్టుకుపోతున్నాడు అంటూ దీర్ఘం తీసింది. అసలే ఒకరి పని ఒకరు చేసుకోలేకపోతుంటే నాకు ముందంటే నాకు ముందని ఆల్టిమేటివ్ ఏమిటి? ఎవరికి వారు చేయకుండా నేను వెళ్ళి పని సాయం చేయడం ఏంటని భీష్మించుకొని కూర్చున్నారు. సరళ వాళ్ళ అమ్మకి హాస్పిటల్కి టైం అవుతుందని సరళ అమ్మా నాన్నకి గబగబా టిఫిన్ పెట్టేసింది. తన అత్తగారు ఇంకా తయారవకపోవడం చూసి. కానీ ఆవిడ అది తట్టుకోలేకపోయింది. అత్తామామలైన మమ్మల్ని కాదని
ముందు వాళ్ళ అమ్మా నాన్నకి తిండి పెట్టేసింది. అందరూ తిన్న తర్వాత మిగిలిన అడుగు పొడుగు నాకా అంటూ. కానీ బయటికి మాత్రం అవును, మీ అమ్మ వాళ్ళకి హాస్పిటల్కి టైం అవుతుంది, వాళ్ళకి ముందు పెట్టు, తర్వాత మేం తింటాంలే, మేమెక్కడికి వెళ్ళాలిప్పుడు? హా, అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది సరళ. మధ్యాహ్నమైంది. అందరూ భోజనాలకి కూర్చున్నారు. తమతో పాటు భోజనానికి కూర్చున్న వియ్యపురాల్ని చూసి ముఖం మార్చుకుంది మాధవ్ వాళ్ళ అమ్మ. కానీ బయటపడేది కాదు. తరువాత ఇలాగే 2 రోజులు గడిచాయి. సరళ వాళ్ళ అమ్మా నాన్న ఊరు వెళ్ళిపోయారు. మాధవ్ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఊరు బయలుదేరుతున్నారు. అప్పుడు మాధవ్ వాళ్ళ అమ్మ తనకు కొంత డబ్బు కావాలని అడిగింది. మాధవ్ 1000 రూపాయలు చేతిలో పెట్టాడు. మాధవ్ వాళ్ళ అమ్మ ఇది చాలదురా, ఒక 20,000 కావాలి, పుష్కరాలు వస్తున్నాయి, వెళ్తాను, ఖర్చులకు కావాలి అంది. దానికి మాధవ్ చూసావు కదా అమ్మా, ఈ నెల ఎంత ఖర్చయిందో, అయినా నీకు ఏమి లోటు, నాన్న సంపాదనంతా మీకే కదా, బాధ్యతలు కూడా లేవు, ఉన్నది 2. పల్లెటూరులో మీకు ఖర్చులేముంటాయి? నాన్న ఆఫీస్ టైంలోనే కాక ఎక్స్ట్రా వర్క్ కూడా చేస్తారు. గవర్నమెంట్ జాబ్ చేసే నాన్నకి 2 చేతుల సంపాదన. ఇంకా నన్నడిగితే ఎలా చెప్పు, ఈ నెల ఖర్చు కూడా ఎక్కువ అయ్యాయి. దానితో మాధవ్ వాళ్ళ అమ్మ అంటే మేము మీ ఇంటికి వచ్చి తింటున్నామని అంటున్నావా? మీ అత్తగారు వాళ్ళు కూడా వచ్చి తిన్నారు కదా అని కోడలిని చొరా చొరా చూసింది. దానికి మాధవ్ అదేమిటమ్మా అలా అంటావ్? ఇప్పుడు మీరు వచ్చి తిన్నారని ఎవరన్నారు? ఈ నెల ఎక్కువ ఖర్చయింది, నా దగ్గర అంత మనీ లేదు, కావాలంటే మళ్ళీ నెల ఇస్తానని చెప్తున్నాను అంతే అన్నాడు. మాధవ్ అమ్మ ఇప్పుడు పుష్కరాలకు వెళ్తాను, డబ్బు ఇమ్మంటే మళ్ళీ నెల ఇస్తానంటావేమిటి అని గొడవ పెట్టుకుంది. తర్వాత ఆవిడ కామ్గానే వెళ్ళిపోయింది. కానీ తర్వాత ఏమైందో తెలియదు. మాధవ్ ఇన్నాళ్ళలా సరళ చుట్టూ తిరగటం తగ్గించాడు. ఏమడిగినా కూడా ఇక్కడ మీ అమ్మా నాన్న ఇచ్చిన మూటలు లేవు అనడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత పండగకి అత్తగారి ఊరు వెళితే తనని పలకరించడానికి వచ్చిన ఊరు వాళ్ళు మీ అమ్మా నాన్న మీ ఇంట్లోనే ఉంటారంట కదా, మరి మీ నాన్న ఉద్యోగానికి ఇబ్బంది కదా, అలా కూతురు ఇంటికి వచ్చి ఉంటే మీ అన్నయ్య మీ అమ్మానాన్నని చూడడా అంటూ ఆరాలు తీస్తుంటే అవాక్కయింది సరళ. తర్వాత నుండి మరీ మారిపోయాడు మాధవ్. రోజురోజుకి దేనికో ఒకదానికి గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ఆ గొడవ చిలికి చిలికి గాలివానలా మారి మాధవ్ సరళ దూరానికి దారి తీసింది. ఇప్పుడు మాధవ్కి సరళ అంటే కోపం. తన సంపాదన అంతా పుట్టింటి వారికి పెట్టేస్తుందని. రాను రాను పరిస్థితి ఎలా తయారైందంటే సరళ ఏ పని చేసినా అందులో తప్పులు వెతికి సరళను సాధించేవాడు మాధవ్. ఒకరోజు అవసరమై డబ్బు అడిగిన సరళతో మీ అమ్మా నాన్న వచ్చి తినేస్తుంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, వెళ్ళి మీ నాన్నని 1,00,000 రూపాయలు అడిగి తీసుకురా అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. దానితో బొమ్మలా నిలబడిపోయింది సరళ. ఆ తరువాత ఇదేంటి ఇలా అంటున్నారు, 2 రోజులు ఉండి వెళ్ళినందుకు ఇన్ని మాటలా? అయినా డబ్బు అవసరమైతే మా నాన్నని అడిగి ఎలాగో తెచ్చుకునేదానిని, కానీ మీ అమ్మా నాన్న తిన్నారు కదా, అందుకే డబ్బు అడిగితే అంటున్నారేంటి అని చాలా బాధపడింది. అది మొదలు మీ ఇంటి నుంచి డబ్బు తెమ్మని రోజు గొడవ పెట్టుకునేవాడు. ఏ వస్తువు కావాలన్నా మీ ఇంటి నుంచి తెమ్మనడం అలవాటుగా మారిపోయింది మాధవ్కు. అలా రాను రాను ఆ గొడవ విడాకుల దాకా తీసుకెళ్లడం వరకు దారితీసి సరళ పుట్టింటికి వచ్చేసింది. ఇక ప్రస్తుతానికి వస్తే రేపు కోర్టులో హియరింగ్ ఉంది. ఇక్కడ మాధవ్ అక్కడ సరళకు రాత్రంతా నిద్రలేక ఒకరి గురించి ఒకరు తలుచుకొని బాధపడుతున్నారు. మాధవ్ 2 రోజుల నుండి జ్వరంతో బాధపడుతున్నా పట్టించుకునేవారు లేరు. దానితో ఒంటరితనంతో ఉన్న మాధవ్కి సరళ విలువ తెలిసి వచ్చింది. మాధవ్ మళ్ళీ గతంలోకి వెళ్ళాడు. ఒకసారి ఇలాగే మాధవ్ ఒళ్ళు తెలియని జ్వరం వచ్చింది.
ఆ నీరసంలో వస్తుండగా బైక్ స్లిప్ అయ్యి రోడ్డు మీద పడిపోయాడు. ఆ తర్వాత ఎలాగో స్నేహితుల సాయంతో ఇంటికి చేరిన వారం రోజులు మూసిన కన్ను తెరవలేకపోయాడు. ఆ వారం రోజులు సరళ సరిగ్గా తిండి కూడా తినక తనకు సేవలు చేసిందని చూసిన ఫ్రెండ్స్ చెప్పి, నువ్వు చాలా అదృష్టవంతుడిరా, సరళ లాంటి భార్య దొరికింది, ఒక్కతే చేసుకోలేకపోతుందని మీ అమ్మగారికి ఫోన్ చేస్తే ఇప్పుడు రావడానికి అవ్వదు, వాళ్ళ ఆవిడను చూసుకోమని చెప్పండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఆవిడ అని చెప్పారు. ఇప్పుడు కూడా ఒంటరిగా జ్వరంతో బాధపడుతూ ఒకసారి అమ్మని రమ్మని అడిగితే అమ్మ ఏమందో గుర్తు వచ్చి మనసంతా బాధతో నిండిపోయింది. నన్ను రమ్మంటావు ఏమిట్రా, నిన్ను చూసుకుంటుందనే కదా నీకు పెళ్లి చేశాము, నువ్వేమో గొడవ పెట్టుకుని విడాకుల దాకా వెళ్ళావు, నేను ఎంతకాలం నీ దగ్గర ఉండి చేస్తాను, నాకు ఇల్లు సంసారం ఉంది, నువ్వంటే మీ ఆవిడని వదిలేశావు కానీ మీ నాన్న నన్ను అలా వదిలేయలేరు, నేను లేకపోతే ఒక్కరోజు కూడా ఉండలేరు మీ నాన్న, నాకు రావడం అవ్వదు, ఏ హాస్పిటల్లోనో జాయిన్ అవ్వు, అంతా వాళ్ళే చూసుకుంటారు అంటున్న తల్లి మాటలకు బిత్తరపోయాడు మాధవ్. అప్పుడు తెలిసింది సరళ విలువ. తల్లి అంటే ప్రేమకు ప్రతిరూపం అంటారు, కానీ ఏ తల్లి కూడా పెళ్ళైన కొడుకును పట్టించుకోదని అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. దానితో మాధవ్ ఒక నిర్ణయానికి వచ్చి నిశ్చింతగా నిద్రపోయాడు. మర్నాడు ఏం జరిగిందో నేను చెప్పనక్కర్లేదనుకుంటాను. ఇంకేమిటండి, మర్నాడు కోర్టుకి వెళ్ళిన మాధవ్ సరళని క్షమాపణ అడిగి ఇంటికి తెచ్చుకున్నాడని నేను మీకు వేరేగా చెప్పాలా? ఆ రోజంతా ఇన్నాళ్ల విరహం మర్చిపోయేలా ప్లాన్ చేసుకుని బాగా ఎంజాయ్ చేశారు మాధవ్ సరళ. తర్వాత చెప్పడానికి ఏముంది, అనుభవం నేర్పిన పాఠంతో తమ మధ్యకి వేరే ఎవరిని రానివ్వక ఇద్దరూ ఆనందంగా ఒకరికి ఒకరు తోడు నీడలా కలకాలం జీవించారు. అసలు తప్పు చేయని వారికన్నా ఒకసారి తప్పు చేసి సరిదిద్దుకున్నవారు మరెప్పుడూ తప్పు చేయరని నిరూపించారు సరళ మాధవ్. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ స్టోరీ? మీకు నచ్చింది కదూ? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.